Hi friends, welcome to EG Cinema sponsored by King of Share Market and MLA Varanasi Surya. ఈ సినిమాలో జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సినిమాలు అవుతున్న విషయం మీ అందరికీ తెలుసు. అసలు ఈ కొత్త కాన్సెప్ట్ చాలామందికి ఇప్పటికీ డైజెషన్ కావట్లేదు. బడ్జెట్లు పెట్టి మంచి మంచి బడ్జెట్లు పెట్టి 1,00,00,000, 2,00,00,000, 3,00,00,000 పెట్టి సినిమాలు ఇక్కడ దొబ్బలేకపోతున్నాము. జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సినిమాలు ఎలా చేస్తున్నావు అని చెప్పి చాలామంది క్వశ్చన్ చేస్తూ ఉంటారు. ఎన్నోసార్లు చెప్పాను, సినిమా చేయొచ్చురా బాబు, జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సినిమా చేయొచ్చు. ఏవన్నా చిన్న చిన్న ఖర్చులున్నా కూడా నా ఈసీ ఫ్యామిలీ లాగా మీరు కూడా చేయండి. ఒక మంచి ఫ్యామిలీని క్రియేట్ చేసుకోండి. ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకోండి. దాని ద్వారా ఓపెన్ డోర్స్ క్రియేట్ చేసుకుంటే మీకు కావాల్సిన మంది ప్యాషన్ ఉన్న మనలాంటి టెక్నీషియన్‌లకి సపోర్ట్ చేస్తారు. అయి బడ్జెట్‌లు కాదు. ఓపెన్ డొనేషన్ అంటే మన మీ మన ప్యాషన్ చూసి మన మీద ప్రేమతో ఎంతోమంది ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చే సపోర్ట్ అది. చిన్న చిన్న ఖర్చులుంటే అవన్నీ క్లియర్ అయిపోతాయి. హ్యాపీగా రిలీజ్ చేసుకోవచ్చు సినిమాని. మనం చేయట్లే. 'గుండు బాస్' కోసం 1,50,000 మనము ఓపెన్ డొనేషన్స్ అనౌన్స్‌మెంట్ చేస్తే దగ్గర దగ్గర 1,30,000 1,34,000 అనుకుంటా. 1,34,000 రూపీస్ మనకు ఓపెన్ డొనేషన్స్ వచ్చాయి. సో, వాటితో మనము పోస్ట్ ప్రొడక్షన్ అంతా నీట్‌గా చేసుకుంటూ వెళ్తున్నాం కదా! అయిపోయింది. సొల్యూషన్ మన దగ్గరే ఉంటది. సో, ఇలా జీరో బడ్జెట్ కాన్సెప్ట్‌లో సినిమాలు చేస్తున్నాము. అన్నీ బాగానే ఉన్నాయి. సో, అంటే ఒకటి దాన్ని ఇంప్లిమెంటేషన్‌లో మనం ఎంత సక్సెస్‌ఫుల్‌గా అవుతున్నామో మనకు క్లియర్‌గా తెలుసు ఈసీలో. సో, వన్స్ సినిమాలన్నీ బాగా అవుతున్నాయి. మనము మన ప్యాషన్‌తో సినిమాలు చేస్తున్నాం. వెల్ అండ్ గుడ్. రిలీజ్ వరకు వెళ్తున్నాయి. అన్నీ బాగానే ఉన్నాయి. మనకంటూ ఒక పేరొస్తుంది. ఒక్క సినిమా పేలితే లెక్కలు మారతాయని చెప్పేసి మనకు ఒక కాలిక్యులేషన్ ఉంది. కానీ నేను చెప్పేదేంటంటే, జీరో బడ్జెట్ కాన్సెప్ట్‌లో సినిమాలు చేసిన తరువాత కూడా దానికంటూ ఒక బిజినెస్ క్రియేట్ అవ్వాలి. బిజినెస్ క్రియేట్ అయితే ఆ లెక్కలు వేరే ఉంటాయి. మనకొచ్చే ఇండస్ట్రీ నుంచి వచ్చే రెస్పాన్స్ వేరే ఉంటది. కానీ ఇక్కడ దరిద్రం ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాకు అసలు బిజినెస్సే లేదు. ఒక్క రూపాయి బిజినెస్ గూడా లేదు. అంటే మన ఈ జీరో బడ్జెట్ కాన్సెప్ట్‌లో సినిమాలు రిలీజ్ చేసుకుంటాం. మనకి ఏ ప్రెషర్ ఉండదు కాబట్టి లక్షణంగా రిలీజ్ అయిపోతాయి. మనకొచ్చే పేరు మనకొస్తూనే ఉంటది. కానీ 2,00,00,000, 3,00,00,000, 4,00,00,000 పెట్టిన మీడియం రేంజ్ సినిమాలు కూడా, చిన్న సినిమాలు కూడా ఒక్క రూపాయి బిజినెస్ కాక, దానికి ఏం చేయాలనో, ఆ డబ్బులు ఎలా రిటర్న్ మనం తెచ్చుకోవాలనో అర్థం కాక, ఆ సోర్స్ లేక ఎన్నో సినిమాలు ల్యాబుల్లో మగ్గిపోతున్నాయి. ఏం చేస్తారు తెలుసా? పోస్ట్ ప్రొడక్షన్‌లో డబ్బులుండవు. ఆ! అక్కడ ఇక్కడ అప్పులు తీసుకురావడం, ఏదైనా ఇల్లు తాకట్టు పెట్టడం, పొలాలు తాకట్టు పెట్టడం, ఆ! చేబదులు తీసుకోవడం ఇలా చేసి పోస్ట్ ప్రొడక్షన్‌లో కూడా అంటే మనము స్టూడియోలో కూడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితుల్లో ఆ సినిమా హార్డ్ డిస్క్ అక్కడే ఉండిపోతది. ఈ పెండింగ్ అమౌంట్ ఇవ్వకపోతే వాళ్ళు బయటకి ఇవ్వరు. సింపుల్ గదా! అలా స్ట్రక్ అయిపోయిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. బయటికి రాకుండా. అట్లా కొన్ని కోట్ల రూపాయలు, కొన్ని వేల కోట్ల రూపాయలు సినిమా ఇండస్ట్రీలో స్ట్రక్ అయిపోతుంది. ఎవరు తిన్నట్టు లేదు. సినిమా నీట్‌గా చేస్తారు బానే ఉంది. షూ షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది. పోస్ట్ ప్రొడక్షన్ దగ్గర వచ్చేసి ఇంక నానా తిప్పలు పడుతుంటారు. అందువల్లే స్టూడియో వాళ్ళు కూడా ఎక్కడ ఎవరిని నమ్మే పరిస్థితిలో ఉండరు వాళ్ళు. ఎప్పటికప్పుడు లాగేసుకుంటారనమాట. వచ్చినట్టు లాగేసుకునేసి వాళ్ళు సేఫ్ జోన్‌లోకి వెళ్తుంటారు. సో, ఎవరి తప్పు ఇక్కడ కాదు. చిన్న సినిమాల పరిస్థితి అంత అధ్వాన్నంగా ఉంది. ఇలాంటి పరిస్థితులలో చిన్న సినిమాలు ఇంత అధ్వాన్న పరిస్థితుల్లో ఉంటే, బిజినెస్ కాకుండా ఉంటే, చిన్న సినిమాలు ఎన్ని రోజులని చేస్తారు? వచ్చి చేసిన ప్రొడ్యూసర్ మరలా రాడోడు. ఓరే స్వామి! ఇదేం గోలరా బాబు! సినిమా ఇండస్ట్రీ 'బాహుబలి' చూస్తున్నాము, 'త్రిబుల్ ఆర్' చూస్తున్నాము. ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలు ఇక్కడ బ్లాస్టింగ్ జరుగుతోంది. కానీ చిన్న సినిమాలకు అసలు దిక్కే లేదని చెప్పేసి. చిన్న సినిమాల పరిస్థితి ఇదే. చాలా దారుణంగా ఉంది. దానికి సొల్యూషన్ తీసుకునేవాడు ఎవడు లేడు. తీసుకుందామన్నా కూడా సపోర్ట్ చేసేవాడు ఎవడు ఉండడు. నేను ఎంతగా చిన్న సినిమాలకు సపోర్ట్ చేయాలని చూశాను. ఫంక్షన్‌లు జరిగాయిగా. 10,00,000 ఖర్చు పెట్టా. కొత్త డైరెక్టర్స్ రావాలి, కొత్త సినిమాలు రావాలి, రిలీజ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం అని చెప్పేసి. సొల్యూషన్ ఎవడు తీసుకుంటున్నాడు? ఎంతవరకు ప్రతి ఒక్కడు థియేటర్ ఎవడొస్తాడు నీకు థియేటర్‌కి? ఎవడొస్తాడబ్బా? థియేటర్‌కి రావాలంటే నువ్వు పబ్లిసిటీ చేయాలి. పబ్లిసిటీ చేయాలంటే లక్షలు లక్షలు ఖర్చవుతది. పోస్ట్ ప్రొడక్షన్‌కే దిక్కు లేదు మీకు. ఆ! లక్షలు లక్షలు పెట్టి నీ సినిమాని ఎలా తీసుకెళ్తావు జనాల్లోకి? సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళాలంటే థియేటర్లు కావాలి. ఎవడిస్తున్నాడు నీకు థియేటర్లు?
అయ్య బాబు, చిన్న సినిమాకి రిలీజ్‌కి ఈరోజు సాయంత్రం మనం కూర్చుంటే వాళ్ళ దగ్గర డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్‌లనే పేరు చెప్పుకొని, ఇక్కడ డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఎవ్వరు లేరు చిన్న సినిమాకి. అంతా మీడియేటర్సే. సినిమా ఇండస్ట్రీ అంతా మీడియేటర్సే ఉన్నారు. వాళ్ళ దగ్గర కూర్చుంటే రేపు సినిమా రిలీజ్ అంటే ఈరోజు సాయంత్రం 8 గంటలకు కూడా, నైట్ 8 గంటలకు కూడా నీ థియేటర్ ఫైనలైజ్ అవ్వదు. నీ సినిమా వచ్చినట్టు పోయినట్టు కూడా ఎవడికి తెలియదు. ఏం పీకుదామని థియేటర్లో రిలీజ్ చేసి చెబితే అర్థమయ్యే చావదు. ప్రతి ఒక్కడు థియేటర్కే సావండి. ఎవడేం చేయలేడు మిమ్మల్ని. అందువల్లే నా సినిమాలన్నీ మొత్తం వరుసపెట్టి యూట్యూబ్లో రిలీజ్ చేస్తున్నా. నా సినిమాలకు ఎలా బిజినెస్ క్రియేట్ చేయాలో నాకు తెలుసు. నా సినిమాలకు పబ్లిసిటీ ఎలా చేయాలో నాకు తెలుసు. అందువల్లే గుండు బాస్ దగ్గర నుంచి మొదలెడితే వరుసపెట్టి సినిమాలన్నీ జనాల్లోకి వెళ్ళిపోవాలి. ఫస్ట్ నా టార్గెట్ జనాల్లోకి తీసుకెళ్ళడం, నా సినిమాలన్నీ జనాల్లోకి తీసుకెళ్ళిపోవడం. అందువల్లే నా సినిమాలకు బిజినెస్ క్రియేట్ చేస్తాను. నా సినిమాలని ఎక్కడా ఎవ్వరూ ఆపకుండా, ఆగకుండా నా సినిమాల మీద సినిమాలు వస్తూనే ఉంటాయి, రిలీజ్ అవుతూనే ఉంటాయి. సో ఈసీ ప్లాట్ఫామ్లో సినిమాల మీద సినిమాలు, నా సినిమాలు వస్తూనే ఉంటాయి. కంటెంటే మాట్లాడుతుంది. నేను కథనే నమ్ముకుంటా. ఒక్కటే ఒకటి నమ్మేది, మనిషిని నమ్మను, ఇక్కడ బిజినెస్లు నమ్మను, సినిమా ఇండస్ట్రీని అసలు నమ్మను. నా సినిమా ప్యారలల్ సినిమా ఇండస్ట్రీ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళాం. దాని పేరే ఈజీ సినిమా. సో దాంట్లో నాకు నచ్చిన కథ ఫైనలైజ్ చేయడం, నచ్చినట్లు షూటింగ్ చేయడం, రిలీజ్, చలో టు రిలీజ్, చక్క వెళ్ళిపోతుంటాయి. నేను బలంగా నమ్మేది ఒకటే, కథ ఒకటే. కథ పర్ఫెక్ట్గా ఉంటే మిగతా ఏ అడ్డంకులు ఉండవు, ఏ బారిగేట్స్ ఉండవు. అది కూడా బారిగేట్స్ లేని కథలు ఉండాలి. ఈ ఒకటే రొడ్డకొట్టుడు మూసలో ఈ ఫార్ములాలోనే సినిమా చేయాలి, ఫార్ములా మూవీస్ నేను చేయను. మొత్తం బ్రేక్ చేసుకుంటూ సినిమాలు చేసుకుంటూ వెళ్ళాలి. అలాంటిదే ఫస్ట్ వస్తున్న గుండు బాస్. ఎటువంటి బారిగేట్స్ ఉండదు దానికి. బ్లాస్ట్ అనమాట, తన్నుకొని తోసుకునే సినిమా ఒకటి వస్తుంది. దాని లెక్క చూద్దరు మీరు, దాని రిజల్ట్ మీరు చూడాలి. సో అలాంటి సినిమాలే మనం ప్లాన్ చేసుకుంటూ వెళ్తాం. చిన్న సినిమాలకు కాదు, జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో చేసే సినిమాలకు కూడా రెవెన్యూ జనరేట్ చేయబోతున్నాం. గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి. ఎలా క్రియేట్ చేస్తానో చూడండి. మన సినిమాలకు చేసిన ఆర్టిస్టులకు, టెక్నీషియన్లకి స్పెషల్ ఫంక్షన్ క్రియేట్ చేసి, స్పెషల్గా ఫంక్షన్ పెట్టి, ఈ సంస్కృతి అందరికీ రావాలి. స్పెషల్గా ఫంక్షన్ పెట్టి అందరికీ కవర్లలో డబ్బులు పెట్టి ఇవ్వాలి. వాళ్ళు పడిన కష్టానికి, వాళ్ళ ప్యాషన్కి. సినిమా ఇండస్ట్రీలో వారణాసురి అనేవాడు చిన్న సినిమాలో చేసిన, జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో చేసిన సినిమాలన్నిటికీ, దాంట్లో చేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్ అందరికీ పిలిచి మరీ కవర్లు ఇస్తున్నాడు రా అనే టాక్ రాకపోతే దీని అమ్మ. వారణాసురి అనే కాదు నా పేరు, రాసి పెట్టుకోండి. కొత్త ఆర్టిస్టులు, టెక్నీషియన్లకి ఒక హవా మొదలవ్వాలి సినిమా ఇండస్ట్రీలో. సినిమా ఇండస్ట్రీలో వాళ్ళు క్యారెక్టర్లు చేయడమే కాదు, టెక్నీషియన్గా వర్క్ చేయడమే కాదు, వాళ్ళు చేసిన దానికి ప్రతిఫలంగా డబ్బులు కూడా వస్తున్నాయి అనేది ప్రూవ్ చేద్దాం. నాకు డబ్బులు ముఖ్యం కానే కాదు. మీకు ఎన్నోసార్లు చెప్పాను నేను. ఆకాశానికి బొక్కెట్టానంటే వాడెవడో కామెంట్ పెట్టాడు, ఆడికి సమాధానం చెప్పా. ఇప్పుడు చెప్తున్నా, నాకు డబ్బులు ముఖ్యం కానే కాదు. సినిమా ఇండస్ట్రీలో నాకు డబ్బులు అవసరమే లేదు. ఓన్లీ ఏంటంటే ఆ సినిమాలు ప్రాసెస్ అవ్వడానికి, దానికి పోస్ట్ ప్రొడక్షన్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దానికంటూ ఆ ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్లోనే సినిమాలన్నీ వెళ్తుంటాయి. ఓపెన్ డోర్స్ యాజ్ యూజువల్గా వెళ్తుంటాయి. ఎక్కడికెక్కడ అనమాట, అన్నీ క్లియర్గా ఆ రూల్స్లోనే వెళ్తుంటాయి. రూల్స్ వన్స్ రిలీజ్ అయిపోయిన తర్వాత ఆ రూల్స్లోనే సినిమాలు రిలీజ్ చేసుకుంటూ వెళ్తూ రెవెన్యూ జనరేట్ చేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్లకి వాళ్ళ స్థాయి ఏమంటే ఎవరెవరు క్యారెక్టర్లు చేశారు, ఎవరెవరు ఏ టెక్నీషియన్ ఎలా చేశారు ఏంటనే వాళ్ళ సిచ్యువేషన్ బట్టి, వాళ్ళ క్యాడర్ని బట్టి అందరికీ డబ్బులు పంచాలనేది నా ఇంటెన్షన్. త్వరలోనే మీరు ఇది చూస్తారు. సినిమా ఇండస్ట్రీలో ఈ సాంప్రదాయాన్ని, సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఆర్టిస్ట్కు, ప్రతి టెక్నీషియన్కి పిలిచి మరీ డబ్బులు ఇచ్చే సాంప్రదాయాన్ని నేను స్టార్ట్ చేయబోతున్నాను. అది గుండు బాస్తోనే స్టార్ట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. చూద్దాం రెవెన్యూ ఎలా జనరేట్ అవుతుంది. సో ఏ స్థాయిలో మనం పబ్లిసిటీ చేస్తాం, ఎలా ప్లాన్ చేసుకుంటూ రెవెన్యూ జనరేట్ చేస్తూ నా ఆర్టిస్టులకు, టెక్నీషియన్లకి రెవెన్యూ జనరేట్ చేయాలనేది ప్లాన్ చేస్తూ ఉన్నాను. సో చిన్న సినిమాలకి, మరి జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో చేసే సినిమాలకి బిజినెస్ని క్రియేట్ చేయబోతున్నాడు వారణాసి సూర్య. అండర్లైన్ చేసుకోండి, రాసి పెట్టుకోండి. జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో రెవెన్యూ జనరేట్ కాబోతోంది.
సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, ఈ సినిమాలో జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సినిమాలు చేయాలి అనుకుంటే లక్షణంగా నా కమ్యూనికేషన్కి రావచ్చు. కానీ విత్ ఈజీ సినిమా రూల్స్లోనే ప్రాజెక్టులను ఫైనలైజ్ చేయడం జరుగుతుంది, డైరెక్టర్స్ని ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. ప్రతిదీ ఈ సినిమా రూల్స్లోనే ఉంటుంది. అట్ ద రేట్ ఆఫ్ వారణాసి సూర్య, పూర్తిగా వారణాసి సూర్య హ్యాండ్ ఓవర్లో ఈ ప్రాజెక్టులన్నీ స్టార్ట్ కాబోతున్నాయి. సో ఈ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433, 7981599433. ఈ నెంబర్కి మీరు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో నాకు కమ్యూనికేషన్లోకి రావచ్చు. సో లక్షణంగా ఈసీతో ట్రావెల్ అవుతూ ఈసీ ఫ్యామిలీ మెంబర్గా మీరు కూడా ట్రావెల్ అవ్వచ్చు. నా పేరు వారణాసి అట్ ద రేట్ ఆఫ్ రాజమౌళి మహేష్ బాబు.